హలో నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ మెకానియన్. మన థర్డ్ సిరీస్ వచ్చేసి ఇంజనీరింగ్ మెకానిక్స్. మన థర్డ్ సిరీస్లో 48th వీడియో వచ్చేసి ప్రాబ్లమ్స్ ఆన్ ఈక్విలిబ్రియం కండిషన్. సో ఈ వీడియోలో మనము ఈక్విలిబ్రియం కండిషన్కి సంబంధించిన కొన్ని బేసిక్ ప్రాబ్లమ్స్ని డీటెయిల్గా చూద్దాం. ఓకేనా? సో ఇప్పుడు మనము ఈ ప్రాబ్లం యొక్క క్వశ్చన్ని డీటెయిల్గా చూద్దాము. సో మనకు క్వశ్చన్ ఏమి ఇచ్చిండు? క్వశ్చన్ అనేది మనకు డైరెక్ట్ ఫిగర్ ఫార్మాట్లో ఇచ్చిండు. సో ఇక్కడ ఫిగర్ చూసుకున్నట్టయితే ఇది ఒక ఫ్రిక్షన్లెస్ పుల్లీ. సో ఈ పుల్లీ మీద ఒక వెయిట్ యాక్ట్ అవుతుంది. ఆ వెయిట్ వచ్చేసి ఎంత ఉంది? 2000 న్యూటన్. అదే ఆ వెయిట్ని అటాచ్ చేసిన రోప్ ఏదైతుందో అది ఇక్కడ కనెక్ట్ చేసి ఉంది. ఎట్ ద సేమ్ టైం ఇక్కడ ఒక ఫోర్స్ యాక్ట్ అవుతుంది, ఒక పుల్ ఫోర్స్. దాన్ని మనము పి అనుకున్నాము. ఆ పి అనే ఫోర్సు విత్ రెస్పెక్ట్ టు వై యాక్సిస్ ఎంత యాంగిల్ మేక్ చేస్తుంది? టీటా. అండ్ మీరు చూసుకున్నట్టయితే ఈ స్ట్రింగ్ ఏదైతే 2000 న్యూటన్ క్యారీ చేస్తుందో అది వచ్చేసి 30 degrees చేసింది విత్ రెస్పెక్ట్ టు వై యాక్సిస్. అండ్ ఈ సెటప్ అంతా ఈ స్పియర్ని హోల్డ్ చేస్తుంది. సో ఈ స్పియర్ వెయిట్ వచ్చేసి ఎంత? 3000 న్యూటన్. సో ఈ స్పియర్ని హోల్డ్ చేయడానికి ఈ రోప్లో ఉన్న టెన్షన్ యాజ్ వెల్ యాజ్ ఈ పుల్ ఫోర్స్ పి అనేది యాక్ట్ అవుతుంది. సో ఈ రెండు ఫోర్సెస్ యాక్ట్ అవ్వడం వల్ల ఈ స్పియర్ అనేది ఈక్విలిబ్రియంలో ఉంటుంది. సో మనల్ని ఏం అడుగుతుందంటే ఈ పీ ఫోర్స్ ఎంత ఉంటే అండ్ ఎంత యాంగిల్ మేక్ చేస్తే విత్ రెస్పెక్ట్ టు వై యాక్సిస్ ఈ స్పియర్ అనేది మనకి ఈక్విలిబ్రియంలో ఉంటుంది అనేది క్వశ్చన్. సో మనము పీ ఫోర్స్ కనుక్కోవాలి అండ్ టీటా కనుక్కోవాలి. సో ఈ వాల్యూస్ ఏవైతే వస్తాయో ఆ వాల్యూస్ ఉంటే ఈ స్పియర్ అనేది ఈక్విలిబ్రియంలో ఉంటుంది. అంటే ఈ పీ హోల్డ్ చేస్తుంది, ఎట్ ద సేమ్ టైం ఈ టెన్షన్, ఈ స్ట్రింగ్లో ఉన్న టెన్షన్ కూడా ఈ స్పియర్ని హోల్డ్ చేస్తుంది. అర్థమైందా? సో ఇప్పుడు మనం ఏం చేస్తాము? మనము ఈ స్పియర్కి ఫ్రీ బాడీ డయాగ్రామ్ గీసుకోవాలి. సో ఫ్రీ బాడీ డయాగ్రామ్స్ అంటే ఏంది? కాంటాక్ట్స్ అన్ని తీసేసి ఆ బాడీ మీద ఏ ఫోర్సెస్ యాక్ట్ అవుతున్నాయో రిప్రజెంట్ చేసుకుంటే దాన్ని ఫ్రీ బాడీ డయాగ్రామ్ అని అంటాం. సో ఇక్కడ మీరు చూసుకున్నట్టయితే ఈ స్పియర్ మీద ఎన్ని ఫోర్సెస్ యాక్ట్ అవుతున్నాయి? సో ఇప్పుడు మనము ఈ బాడీకి, ఈ స్పియర్ బాడీకి ఫ్రీ బాడీ డయాగ్రామ్ వేసుకుంటున్నాం. సో ఇప్పుడు ఫ్రీ బాడీ డయాగ్రామ్ చూడండి. సో ఈ స్పియర్ మీద ఏ ఫోర్సెస్ యాక్ట్ అవుతున్నాయి? సెల్ఫ్ వెయిట్ విచ్ ఇస్ 3000 న్యూటన్ కిందికి యాక్ట్ అవుతుంది. అండ్ పి అనేది ఇట్ ఈస్ మేకింగ్ అన్ యాంగిల్ టీటా విత్ వై యాక్సిస్ అండ్ ద స్ట్రింగ్ ఇట్ మేక్స్ అన్ యాంగిల్ 30 degrees విత్ ద వై యాక్సిస్. నేను మీకు ఆల్రెడీ చెప్పిన టెన్షన్ అనేది ఆల్వేస్ ఆపోజిట్ టు ద అప్లైడ్ ఫోర్స్. సో అప్లైడ్ ఫోర్స్కి ఎప్పుడు ఆపోజిట్ ఉంటుంది? మీదికి యాక్ట్ అవుతుంది. సో ఇప్పుడు మీరు చూసుకున్నట్టయితే ఇది క్లియర్ ఉంది కదా. సో ఇప్పుడు నేను ఏం చేస్తున్నా అంటే ఈ స్పియర్కి ఈక్విలిబ్రియం కండిషన్స్ అప్లై చేస్తున్నా. యాక్చువల్గా మీరు చూసుకున్నట్టయితే ఇక్కడ చూసుకున్నట్టయితే మీరు 1, 2, 3 3 ఫోర్సెస్ ఉన్నాయి. అవి కాంకరెంట్ అండ్ కోప్లేనర్. సో 3 కాంకరెంట్ కోప్లేనర్ ఫోర్సెస్ ఉన్నాయి అండ్ బాడీ ఈక్విలిబ్రియం కండిషన్లో ఉంది. అప్పుడు మనం లామిస్ థియరం అప్లై చేయొచ్చు కదా. ఎందుకు అప్లై చేయలేదు? ఎందుకంటే మనకి ఇన్ఫర్మేషన్ అనేది ఎక్కువ ఇవ్వలేడు. ఇన్ఫర్మేషన్ ఎక్కువ ఇవ్వలేదంటే టీటా వాల్యూస్ ఇవ్వలేదు, యాంగిల్స్ ఇవ్వలేదు. సో యాంగిల్స్ ఇవ్వలేకపోతే మనము ఏదైనా ఒక నోన్ క్వాంటిటీ ఉండాలి. సో వాళ్ళు ఇచ్చిన ఇన్ఫర్మేషన్ తోటి మనకు ఒక్క నోన్ క్వాంటిటీ కూడా రావట్లేదు. సో మనము లామిస్ థియరం తోటి ప్రొసీడ్ అవ్వలేము. సో అప్పుడు ఏం చేయాలి? ఈక్విలిబ్రియం కండిషన్స్ అప్లై చేసుకోవాలి. నేను ఈక్విలిబ్రియం కండిషన్స్ అప్లై చేస్తున్నా. సో సిగ్మా ఎఫెక్స్ ఈక్వల్స్ టు 0. సో ఇప్పుడు ఇక్కడ మీరు చూసుకున్నట్టయితే పీ ఫోర్స్ ఇంకా 2000 అనేది వై యాక్సిస్ తోటి ఇంక్లైన్ అయి ఉన్నాయి విత్ వాటి రెస్పెక్ట్ యాంగిల్స్లో. ఒకటి 30 degrees, ఒకటి టీటా. సో నేను ఏం చేస్తున్నా అంటే వాటిని రిజాల్వ్ చేస్తున్నా. సో ఎక్స్ కాంపొనెంట్ వై కాంపొనెంట్, ఎక్స్ కాంపొనెంట్ వై కాంపొనెంట్గా రిజాల్వ్ చేస్తున్నా. సో ఇప్పుడు చూద్దాం. సో సిగ్మా ఎఫెక్స్ ఈక్వల్స్ టు 0 చూద్దాం. ఫస్ట్ ఫోర్స్ along x direction ఏ కాంపోనెంట్స్ ఉన్నాయి చూడండి. p sin theta it is along positive x direction, అందుకే ప్లస్ p sin theta. 2000 sin 30 it is along negative x direction కాబట్టి మైనస్ 2000 sin 30 is equals to 0. సో నేను ఈ 2000 sin 30 నాటి పంపిస్తే p sin theta is equals to 2000 sin 30. ఇది అర్థమైందా? నెక్స్ట్ సిగ్మా fi is equals to 0. సిగ్మా fi is equals to 0 అంటే ఏంది? ఆల్జీబ్రిక్ సమ్ ఆఫ్ ఆల్ ద ఫోర్సెస్ యాక్టింగ్ అలాంగ్ వై డైరెక్షన్. సో ఇక్కడ మీరు చూడండి వై డైరెక్షన్ ఏ ఫోర్సెస్ యాక్ట్ అవుతున్నాయి? 200 cos 30. సో 200 cos 30 సింబల్ ఏంది? ప్లస్ మైనస్. సిన్స్ ద ఫోర్స్ ఈస్ యాక్టింగ్ అలాంగ్ పాజిటివ్ వై డైరెక్షన్
200 cos 30 sin is పాజిటివ్. సో ప్లస్ 2000 cos 30 ప్లస్ ఇక్కడ p cos theta కూడా చూసుకున్నట్టయితే బిలాంగ్ పాజిటివ్ y డైరెక్షన్, అందుకే ప్లస్ p cos theta మైనస్ 300 నెగిటివ్ y డైరెక్షన్ యాక్ట్ అవుతుంది కాబట్టి దాని సింబల్ వచ్చేసి మైనస్. సో నేను ఏం చేస్తున్నా, ఈ 2000 cos 30 అటు పంపిస్తున్నా, 300ని కూడా అటు పంపిస్తున్నా. సో p cos theta is equals to 300 minus 2 cos 30, సారీ 300 minus 2000 cos 30. సో ఇక్కడ మీరు చూసుకున్నట్టయితే p sin theta, p cos theta రెండింటిని సాల్వ్ చేసుకుంటే నాకు ఏమొచ్చింది, p sin theta is equals to 1000, p cos theta is equals to 1267.94. సో ఇక్కడ వరకు క్లియర్గా అర్థమైందా? సో ఇందాక మనము p cos theta ఇంకా p sin theta వాల్యూస్ కనుక్కున్నాము. సో p cos theta is equals to 1267.94, p sin theta is equals to 1000. సో ఇప్పుడు నేను ఏం చేస్తున్నా అంటే ఇది 1 అనుకోండి, ఇది 2 అనుకోండి, రెండింటిని డివైడ్ చేస్తున్నా. సో p sin theta by p cos theta is equals to 1000 by 1267.94. p క్యాన్సిల్, sin theta by cos theta tan theta, దీన్ని సాల్వ్ చేస్తే మనకి 0.788. సో theta is equals to tan inverse 0.788 is equals to 38.23 degrees. సో ఇప్పుడు ఏం చేస్తున్నా, అదే దీంట్లో సబ్స్టిట్యూట్ చేస్తున్నా ఫస్ట్ దాంట్లో. p sin theta is equals to 1000, p is equals to 1000 by sin 38.23 which comes out to be 1609.992. సో క్లియర్గా అర్థమైందా? సో నా వీడియోస్ ఏమైనా మీకు కొంచెం యూస్ఫుల్ అయితే తెలుసు కదా ఏం చేయాలో.